హలో వ్యూవర్స్, అది 2006 ఆస్ట్రేలియా. అప్పుడే స్ప్రోలోకి వచ్చిన రికీ మెగీకి 2 నిమిషాలు తాను ఎక్కడ ఉన్నాడు, ఆ ప్లేస్కి ఎలా వచ్చాడు అనేది అసలు అర్థం కాదు. అలా కనులెత్తి చూస్తే నలువైపులా ఎక్కడ చూసినా ఇసుక మాత్రమే కనిపిస్తుంది, కానీ మనుషుల జాడ మాత్రం అసలే కనిపించదు. అప్పుడే అతని మైండ్ ఒక విషయం స్ట్రైక్ అవుతుంది. అదేమిటంటే పాపం అని ఒక వ్యక్తికి హెల్ప్ చేయడం వల్లనే తాను అటువంటి పరిస్థితుల్లో ఉన్నాడని అతనికి అప్పుడే అర్థమవుతుంది. కానీ అప్పుడు అతనికి తెలియదు తన జీవితంలో తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇన్ని కష్టాలు అతను పడబోతున్నాడని. ఎందుకంటే ఈ ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎడారిగా పిలువబడే ఆస్ట్రేలియన్ డెజర్ట్ మధ్యలో అతను ఉన్నాడు. తినడానికి తిండి లేవు, త్రాగడానికి నీళ్లు లేవు, ఇంకా నడుచుకుంటూ వెళ్తామన్నా అతని కాళ్ళకు చెప్పులు కూడా లేవు. సాధారణమైన రోజుల్లో మన ఇంట్లో ఫ్యాన్ ఇంకా ఏసీ లేకుండా ఉండలేము, కానీ రికీ మెగీ మాత్రము పగలు 40 డిగ్రీ సెల్సియస్ భయంకరమైన ఎండకు, రాత్రి -3 డిగ్రీ సెల్సియస్ భయంకరమైన చలికి పోరాడుతూ అలా 1-2 రోజులు కాదు కానీ 72 రోజులు ఆ ఎడారిలో ఇటు అటు తిరుగుతూ తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి చాలా కష్టపడ్డాడు. చివరికి అంతే, మన పని అయిపోయింది, ఇక చనిపోతామని అనుకున్నాడు. కానీ ఆ టైంలోనే ఒక మిరాకిల్ జరిగింది. యాక్చువల్లీ రికీ మెగీ ఎవరు, తాను అటువంటి పరిస్థితిలో ఉండడానికి కారణం ఎవరు, ఏ విధంగా 72 రోజులు ఆ ఎడారిలో గడిపాడు, చివరికి ఏ విధంగా ఆ ప్లేస్ నుంచి బయట పడ్డాడనే ఒక ఇంట్రెస్టింగ్ అయిన సర్వైవల్ స్టోరీ గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాము. కాబట్టి ఈ వీడియోలో వెళ్ళక ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన క్రైమ్, మిస్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ గురించి మనం డిస్కస్ చేస్తుంటాము. నేను మీ దినేష్, వెల్కమ్ టు జార్డీ క్యూరియస్. ఆస్ట్రేలియాలోని క్వీన్లాండ్స్ కి చెందిన రికీ మెగీకి అప్పుడు 35 ఏళ్ళు. జనవరి 23, 2006లో వెస్టర్న్ ఆస్ట్రేలియాలో ఉన్న పోర్ట్ హెడ్లాండ్ అనే ప్రాంతంలో గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఇతనికి ఒక మంచి జాబ్ దొరుకుతుంది. అంతేలాగా ఇతను కూడా ఆ మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదని అతను ఆ జాబ్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఫ్లైట్ లో వెళ్ళడానికి అతని దగ్గర డబ్బులు లేకపోవడం వలన అతను ఏం చేస్తారంటే కార్లోనే ఈ క్వీన్స్లాండ్ నుంచి పోర్ట్ హెడ్లాండ్ కు 40 గంటలు ప్రయాణమైనా సరే కార్లోనే వెళ్దామని ఫిక్స్ అయిపోతాడు. సో ఆ విధంగా అతను ఏం చేస్తారంటే తనకు కావాల్సిన థింగ్స్ అంతా ఆ కార్లో ప్యాక్ చేసుకుని అలా బయలుదేరుతాడు. ఈ రికీ మెగీ జర్నీ మనకు అర్థం కావాలంటే ఆస్ట్రేలియా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అదేమిటంటే ఏరియా వైజ్ గా చూస్తే ఆస్ట్రేలియా 6వ ప్లేస్ లో ఉంది. అంటే మన ఇండియా కన్నా ఆస్ట్రేలియా ఏరియా వైజ్ లో పెద్దదన్నమాట. కానీ ఇక్కడ హైలైట్ అనే విషయం ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉన్న 80% మంది జనాలు సముద్రం ఒడ్డు నుంచి 55 కిలోమీటర్ లోపలనే ఉంటారు. ఇంకా మిగిలిన 20% మంది మాత్రమే ఆస్ట్రేలియా మధ్య భాగంలో అక్కడక్కడ మనకు కనిపిస్తారు. ఎందుకంటే ఈ మధ్య భాగం అంతా ఎడారి అన్నమాట. ఈ మ్యాప్ చూస్తే ఇంకా మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఈ ఆస్ట్రేలియాలో ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి వెళ్ళాలంటే ఈ ఎడారి దాటే వెళ్ళాలన్నమాట. సో ఆ విధంగానే రికీ మెగీ తన ప్రయాణం అనేది స్టార్టింగ్ లో స్మూత్ గానే వెళ్తుంది. అలా కొన్ని గంటల తర్వాత అతను ఒక హైవేకి వస్తాడు. ఆ హైవే ఎలా ఉంటుందంటే ఆ మధ్యలో రోడ్ ఉంటుంది, ఇంకా ఇరువైపులా ఎడారి మాత్రమే కనిపిస్తుంది. అంటే మనుషుల జాడ మాత్రం అసలే కనిపించదు అనమాట. సో ఆ విధంగా అతను ఆ రోడ్ మీద వెళ్తున్నప్పుడు దూరంలో ఒక కారు ఆగి ఉండడం చూస్తాడు. ఇంకా దాని చుట్టూ 3 వ్యక్తులు కూడా ఉంటారు. ఇప్పుడు రికీ మనసులో ఏమనుకుంటాడంటే బహుశా కార్ ఏదైనా బ్రేక్ డౌన్ అయి ఉండొచ్చు, అందుకే వాళ్ళు అక్కడ ఆగి ఉన్నారని అనుకుంటాడు. ఇంకా వాళ్ళ దగ్గరకు వెళ్లి మీకు ఏదైనా హెల్ప్ కావాలని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు కూడా సంతోషంగా కార్లో ఫ్యూయల్ అయిపోయింది, వచ్చే గ్యాస్ స్టేషన్ వరకు మాకు లిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతారు. రికీ కూడా వెనక ముందు ఆలోచన చేయకుండా ఆ 3 వ్యక్తులను కార్లో ఎక్కించుకుంటారు. అలా వాళ్ళు వెళ్తున్నప్పుడు కొన్ని నిమిషాల్లోనే వాళ్ళందరూ మంచిగా మాట్లాడడం మొదలు పెడతారు. అలా మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తి ఏం చేశారంటే వాళ్ళు తెచ్చుకున్న ఒక కూల్ డ్రింక్ ను రికీకి ఇస్తారు. రికీ కూడా ఏం చేశారంటే మొహమాటం పడకుండా ఆ కూల్ డ్రింక్ తీసుకుని తాగేస్తాడు. ఎప్పుడైతే ఆ కూల్ డ్రింక్ ని తాగుతుంటాడో అతనికి భయంకరంగా నిద్ర వస్తుంది. ఆ తర్వాత నేను ఇంట్లో చెప్పిన విషయాలంతా జరుగుతుంది. అలా కన్నులెత్తి చూస్తున్నప్పుడు అప్పుడే అతనికి అర్థమవుతుంది ఆ 3 వ్యక్తులు ఇతని మోసం చేశారని. యాక్చువల్లీ వాళ్ళు ఏం చేశారంటే రికీ తగిన ఆ కూల్ డ్రింక్స్ లో ఏదో ఒక పౌడర్ ను కలుపుతారు. ఆ యొక్క కూల్ డ్రింక్ ని తాగడం వల్లనే ఇతనికి మొత్తం అనేది వస్తుంది అనమాట. ఆ 3 ఏం చేశారంటే రికీ మెగీ దగ్గర ఉన్న డబ్బులు, వేసుకున్న షూస్, ఇంకా కార్ కీస్ ను దోచుకుని వాళ్ళు రికీని ఆ ప్లేస్ లో పడేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు రికీకి ఏం అర్థం కాదు. అలా ఎడారి మధ్యలో కూర్చొని చాలా డీప్ గా ఆలోచిస్తాడు. ఒకవేళ ఏదైనా రాంగ్ డైరెక్షన్ తీసుకుంటే చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి ఏ డైరెక్షన్ లో వెళ్ళాలో అతనికి అసలే అర్థం కాదు. ఏదో ఒక డైరెక్షన్ లో వెళ్ళాలి కాబట్టి అతను అలా లేచి నడుచుకుంటూ వెళ్తుంటాడు. అలా అతను వెళ్తుంటాడు. అలా రోజులు మాత్రమే గడుస్తుంది కానీ మనుషుల జాడ మాత్రం అసలు కనిపించదు. అలా అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అతనికి భయంకరంగా ఆకలి వేస్తుంది, ఇంకా దాహం వేస్తుంది. కొన్నిసార్లు తన యూరిన్ పట్టుకుని అతను తాగేవాడు. అలా అతను కంటిన్యూస్ గా 10 రోజులు నడిచిన తర్వాత లక్కీగా అతనికి దూరంలో ఒక చెరువు లాంటిది కనిపిస్తుంది. దాన్ని చూడగానే అతనికి ప్రాణం అనేది తిరిగి వస్తుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ నీళ్లు ఉన్న ప్లేస్ కు వెళ్లి దాన్ని తాగడం మొదలు పెడతాడు. ఇంకా అతను ఏమనుకుంటాడంటే ఒకవేళ ఈ ప్లేస్ లోనే ఉంటే మనుషులు ఆ ప్లేస్ కు వచ్చే ఛాన్సెస్ ఉందని అక్కడే ఉందామని అనుకుంటాడు.
సో ఆ విధంగా అతను ఏం చేశారంటే ఒక చిన్న షెల్టర్ లాంటిది తీసుకుని అక్కడ రోజులు గడుపుతాడు. అలా ఆ ప్లేస్ కు వచ్చి 7 రోజుల తర్వాత అతనికి భయంకరంగా ఆకలి వేస్తుంది, కడుపు అనేది భయంకరంగా నొప్పి కూడా లేస్తుంది. ఇప్పుడు సడన్ గా అతను ఏం చేశారంటే వెళ్తున్న బల్లిని పట్టుకుని తినేశాడు. ఇప్పుడు అతనికి కొంచెం ఆకలి వేయడం అనేది తక్కువ అవుతుంది. ఆ తర్వాత అతను ఏం చేస్తారంటే ఆ సరౌండింగ్స్ లో ఉన్న కప్పలు, పాములు, ఎలుకలు వీటన్నిటిని పట్టుకొని తినడం మొదలు పెట్టాడు. అది మాత్రమే కాకుండా చెరువు పక్కన ఉన్న చిన్న చిన్న మొక్కలు ఇంకా గడ్డి వాటిని కూడా తినడం మొదలు పెట్టాడు. ఏది చేదుగా ఉంటుందో అది మంచిది కాదని, ఏది టేస్టీగా ఉంటుందో అది మంచిదని తనకు తానుగా చెప్పుకొని తినేవాడు. అలా కొన్ని రోజులు అక్కడనే గడుపుతాడు. కానీ ఆ పచ్చి మాంసము, ఆ పచ్చి గడ్డి తిని తిని అతనికి విరక్తి అనేది పోతుంది. అప్పుడు అతను ఏమనుకుంటాడంటే ఈ ప్లేస్ లో నుండి ఇంకా చనిపోతాము, అంటే వేరే ఏ ప్లేస్ లో అయినా మనుషులు ఏదైనా కనిపిస్తారనేసి ఆశపడి తిరిగి అతను ఏం చేస్తారంటే ఆ ప్లేస్ ను వదిలిపెట్టి వేరే డైరెక్షన్ నడుచుకుంటూ వెళ్తాడు. అలా అతను నడుచుకుంటూ వెళ్తాడు. ఈసారి అతనికి ఉన్న ఎనర్జీ అంతా డౌన్ అయిపోతుంది, ఇంకా డిహైడ్రేషన్ కూడా అయిపోతాడు. అలా అతను వెళ్తున్నప్పుడు ఇంకా కొంచెం దూరంలో సేమ్ అదే విధంగా ఇంకో ప్లేస్ లో చిన్న చెరువు లాంటిది కనిపిస్తుంది. ఈసారి కూడా అతను ఏం చేస్తారంటే పరిగెత్తుకుంటూ వెళ్లి అక్కడ ఉన్న నీళ్ళని తాగి, అంటే లాస్ట్ టైం ఏ విధంగా ప్లేస్ లో ఉన్నాడో అదే విధంగా అక్కడ కూడా షెల్టర్ వేసుకొని ఆ ప్లేస్ లోనే ఉండడం మొదలు పెట్టాడు. కానీ ఈసారి అతను చాలా భయంకరంగా వీక్ అయిపోయాడు. ఇంకా నడవడానికి అతనికి చేతనైతే లేదు. అలా అతను వీక్ గా ఉన్నప్పుడు ఆస్ట్రేలియాలో ఎడారి ప్రాంతంలో ఉండే డింగో అనే కుక్కలు అతని చుట్టూ వచ్చి తిరిగేది. ఎప్పుడు అతను చనిపోతా, ఎప్పుడు అతను తిందామని రెడీగా ఉండేది. ఇప్పుడు రిక్కీ ఏం చేసేవాడు అంటే చేతిలో ఒక కర్ర పట్టుకుని దాన్ని తరిమి కొట్టేవాడు. అలా రిక్కీ మిగి ఆ ఎడారిలో స్టక్ అయ్యి 70 రోజులు అయిపోతుంది. ఇప్పుడు అతని మనసులో ఏమనిపిస్తుందంటే బహుశా 2-3 రోజుల్లో తాను చనిపోతాడని తన మనసులో అనుకున్నాడు. సరే అలాంటప్పుడు ఎలాగైనా కొంచెం దూరం వరకు నడుచుకుంటూ పోదాము, అక్కడ ఎవరైనా కనిపిస్తారేమో అని ఆశపడ్డాడు. సో ఆ విధంగానే 72వ రోజు ఏం చేస్తారంటే మెల్లిమెల్లిగా అతను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు దూరంలో ఒక కారు వెళ్ళడం కనిపిస్తుంది. అప్పుడు అతనికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. వెంటనే ఎలాగైనా ఆ కారు దగ్గరికి వెళ్ళాలని పరిగెత్తడం మొదలు పెడతాడు. కారులో ఉన్న 2 వ్యక్తులు ఏం చేస్తారంటే రికిమికి పరుగెత్తుకుంటూ రావడం చూసి కారును ఆపుతారు. వెంటనే రికిమిని కాళ్ళు ఎక్కించుకొని పక్కన ఉన్న హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. రికిమిని హాస్పిటల్ అడ్మిట్ చేసేటప్పుడు అతని వెయిట్ ఎంత అంటే 44 కేజీలు. యాక్చువల్లీ ఈ ఇన్సిడెంట్ జరగముందు అతని వెయిట్ అనేది 2 కేజెస్ అనమాట. ఈ 72 రోజులు ఆ ఎడారిలో నీళ్లు, ఆహారం లేకపోవడం వల్ల అతను వెయిట్ లాస్ అయ్యాడు. అతన్ని కాపాడిన 2 వ్యక్తులు ఏమన్నారంటే ఏదో ఒక అస్థి పంజరము మాకు ఎదురుగా చిలాగా మాకు కనిపించింది, ఇప్పుడు మేము రిక్కీ మిగిని చూసి హాస్పిటల్ అడ్మిట్ చేశామని చెప్పారు. తర్వాత పోలీసులు వచ్చి రిక్కీ మిగిని అడిగినప్పుడు అతను ఏమన్నారంటే ఈ విధంగా 3 నన్ను కిడ్నాప్ చేసి ఈ విధంగా చేశారని చెప్పారు. వాళ్ళు కూడా ఆ కంప్లైంట్ తీసుకుని ఆ వ్యక్తుల కోసం వెతికారు. చివరి వరకు ఆ వ్యక్తులు కనిపించలేదు. సో ఈ విధంగా రిక్కీ మిగి ఏం చేస్తారంటే క్వీన్స్లాండ్ కి వెళ్లి తను ఒక బుక్ కూడా రాస్తాడు. ఆ బుక్ పేరే లెఫ్ట్ ఫర్ డెడ్. సో ఈ విధంగా రిక్కీ మిగి ఆ 72 రోజులు ఆడేళ్లలో గడిపి చివరికి ప్రాణంతో బయటపడ్డాడు. ప్రస్తుతానికి ఈ రిక్కీ మిగి దుబాయ్ లో కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేది జరుగుతున్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేద్దామన్నా కూడా కొంచెము వెనక ముందు ఆలోచన చేయవలసే పరిస్థితి అనేది వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళ వల్ల మనకు ప్రమాదం కూడా వస్తుంది. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలి, వాళ్ళకి హెల్ప్ చేయాలా వద్దా అనేది మీరు కామెంట్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ కోసమైన వీడియోతో ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్.